ఈటెల రాజేంద్రపై కాంగ్రెస్ నేత అద్దెకి దయాకర్ మండిపడ్డారు. ఆధారాలు లేకుండా అడ్డగోలుగా మాట్లాడడం మానుకోవాలని సూచించారు. ఈటెల మాటలకు మా అధ్యక్షులు రేవంత్ కన్నీళ్లు పెట్టుకున్నారని, అసెంబ్లీలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పొగిడినప్పుడే ఈటెల ఏ పార్టీకి తొత్తుగా ఉన్నారో అర్థమైందని దయాకర్ అన్నారు. అంతేకాకుండా అమిత్ షా, మోదీలు ఐటెం సాంగ్లా తెలంగాణకు వచ్చిపోతున్నారని సెటైర్లు వేశారు. ఓడిపోతున్నారన్న భయంతో ఈటెల 25 కోట్ల ఆరోపణలు చేశారని, బీఆర్ఎస్పై అలుపెరుగని పోరాటం చేస్తున్న రేవంత్పై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అద్దెకి దయాకర్ హితవు పలికారు. దేనికోసం వచ్చిండ్రు? కాంగ్రెస్ పార్టీకి 25 కోట్లు కేసీఆర్ ఇచ్చిండని చెప్పిండ్రు. కాంగ్రెస్ పార్టీ మనిషా తీసుకోవడానికి? కాంగ్రెస్ పార్టీలో ఎవరో ఒక వ్యక్తికి ఇస్తారు కదా. అద్దంకి దయాకర్కి 25 కోట్లు ఇచ్చిండ్రా, లేకపోతే మా అంజన్నకు 25 కోట్లు ఇచ్చిండ్రా, మల్లురవి గారికి ఇచ్చిండ్రా, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఇచ్చిండ్రా, లేదంటే పాల్వాయిస్ రేవంత్ గారికి ఇచ్చిండ్రా? ఎవరికి ఇచ్చిండ్రో కనీసం స్పష్టత లేకుండా బట్టకాల్చి మీదేసుకుంటూ ఇలా 25 కోట్లు ఇచ్చిండ్రని బీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీ అంటగట్టారని ఇలా నువ్వు చూసిన దానికి నీకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ మాదిరిగా ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పిండ్రు. కానీ ఆ బాధ వెనక, ఆర్తి వెనక కారణం ఏందో తెలుసుకో మిస్టర్ ఈటెల రాజేందర్. నువ్వేం కొట్లాడినోనివి కాదు, నువ్వేం చేసినోనివి కాదు, కేసీఆర్ కాడ ఉడిగం చేసినోనివే. కేసీఆర్ అవినీతిలో నీకు సగభాగం ఉంది. నువ్వు ఫినాన్షియల్ మినిస్టర్గా ఉన్నప్పుడే ప్రతి చెక్కు మీద సంతకం పెట్టింది ఈటెల రాజేందరే. కాళేశ్వరంకైనా, భగీరథకైనా, కాకతీయకైనా, దేనికైనా సరే నువ్వు ఫినాన్స్ మినిస్టర్గా ఉన్నావు. ప్రతి వైఫల్యంలో